Okay, next problem. Show that cos A into cos pi by 3 plus A into cos pi by 3 minus A is equal to 1 by 4 cos 3A. Also calculate this cos pi by 9, cos 2 pi by 9, cos 3 pi by 9, cos 4 pi by 9 is equal to 1 by 16. సో ముందుగా ఈ రిజల్ట్ ప్రూవ్ చేసి ఈ రిజల్ట్ని యూజ్ చేసుకొని సెకండ్ రిజల్ట్ కూడా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో ముందుగా LHS cos A cos pi by 3 plus A cos pi by 3 minus A. సో దీన్ని మనం A అనుకుందాం, ఇది B అనుకుందాం. అప్పుడు cos A plus B ఇంటూ cos A minus B ఆ ఫార్ములా వస్తుంది. ఫార్ములా వచ్చేసి cos A plus B into cos A minus B. The formula is cos square B minus sin square A. దీనికి రెండు రకాలుగా ఫార్ములా ఉంది. cos square A minus sin square B లేదంటే cos square B minus sin square A. సో దీన్ని తీసుకోవడం ద్వారా మనకి స్టెప్స్ డిక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది, నెంబర్ ఆఫ్ స్టెప్స్. సో cos square B minus sin square A. సో A అంటే ఇక్కడ pi by 3 కాబట్టి ఇది వాల్యూలోకి వస్తుంది. cos square B అంటే ఇక్కడ A కాబట్టి cos square A. అదే cos square A minus sin square B తీసుకున్నట్లయితే ఇక్కడ sin square A వస్తుంది. దాన్ని మళ్ళీ మనం కాసుల్లోకి మార్చుకోవాలి. సో ఒక స్టెప్ అనేది యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ఈ ఫార్ములాని మనం తీసుకుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు cos A ఇంటూ cos స్క్వేర్ B అంటే ఇక్కడ A మైనస్ సైన్ స్క్వేర్ A అంటే pi by 3 cos స్క్వేర్ B మైనస్ సైన్ స్క్వేర్ A. సో cos A ఇంటూ cos స్క్వేర్ A cos క్యూబ్ A మైనస్ cos A ఇంటూ సైన్ స్క్వేర్ pi by 3. సైన్ pi by 3 అంటే 60 degrees, సైన్ 60 అంటే √3/2, సైన్ స్క్వేర్ 60 అంటే √3/2ని మనం స్క్వేర్ చేసి నోట్ చేసుకోవాలి. ఇట్ బికమ్ 3/4. ఇప్పుడు మనం LCM తీసుకున్నట్లయితే 4 cos క్యూబ్ A మైనస్ 3 cos A by 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/4. ఈ న్యూమరేటర్ అంతా కూడా cos 3A ఫార్ములా. 4 cos cube A minus 3 cos A, it is cos 3A and 1/4 is there. So this is our LHS and this is our RHS. Therefore LHS is equal to RHS. That is first part. Okay, continuation. Therefore we get cos A into cos pi by 3 plus A into cos pi by 3 minus A is equal to 1/4 cos 3A వచ్చింది. మనకి cos pi by 9, cos 2 pi by 9, cos 3 pi by 9, cos 4 pi by 9 ఆ వాల్యూ కావాలి. సో స్టార్టింగ్లో pi by 9 ఉంది కాబట్టి మనం ఏ ప్లేస్లో pi by 9. సో సిన్స్ pi by 9 అంటే 180/9 అంటే 20 degrees. సో మనం ఏ ప్లేస్లో 20 degrees మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. పుట్ A ఈజ్ ఈక్వల్ టు 20 degrees. దెన్ ఇట్ బికమ్ cos 20. ఇక్కడ cos 60 pi by 3 అంటే 60 + 20 cos 80. ఇక్కడ 60 - 20 cos 40 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 cos 3 into A 320 60. ఓకే, సో మన ప్రాబ్లంలో cos 20 cos 40 cos 60 cos 80 cos 60 అనేది కావాలి. సో రెండు వైపులా మనం cos 60తో మల్టిప్లై చేసుకుందాం. cos 20 cos 40 cos 60 cos 80. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 cos స్క్వేర్ 60. రెండు వైపులా ఒక cos 60తో మనం మల్టిప్లై చేసుకుంటున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ cos 60 అంటే 1/2. సో cos స్క్వేర్ 60 అంటే 1/4 ఇంటూ 1/4 1/16. ఓకే, సో మనం
20 ప్లస్లో పై బై 9 మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దేర్ ఫోర్ 20 degrees మీన్స్ పై బై 9 కాస్ పై బై 9. 40 అంటే 220 జా, సో 2 ఇంటూ పై బై 9 కాస్ 60 అంటే 2 320 జా, కాస్ 3 ఇంటూ పై బై 9, సో 80 మీన్స్ 420 జా, 4 ఇంటూ పై బై 9 which is equal to 1/16. So that is the answer.